హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రైట్ నౌ నేనైతే వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో దేనికోసం అనేది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకి అయితే నేనైతే వెళ్తున్నాను. నా హెయిర్ స్టైల్ చూసారా? బాయ్స్కున్న 99 ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా హెయిర్ అంతా ఖరాబ్ అయిపోద్ది. ఎనీవే, ఈరోజు ఈ వీడియోలో వైజాగ్ నుంచి మహాకుంభమేళకి ఈజీ వేలో ఎలా వెళ్ళాలో చెప్తాను. ఈజీ వే అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు, ఫుల్ క్రౌడ్ ఉందని, ట్రైన్స్ ఖాళీ లేవని, చాలా డిస్టెన్స్ వాక్ చేయాలని, ఇలా చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో ఇవన్నీ కాకుండా చాలా ఈజీగా ప్రయాగ్రాజ్లో ఉన్న కుంభమేళకి వెళ్ళి సంగం స్నానం ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోద్ది. ఫస్ట్ అసలు వైజాగ్ నుంచి కుంభమేళకి ఏ ట్రైన్స్ ఉన్నాయో చూద్దాం. నార్మల్గా అయితే వైజాగ్ నుంచి బెనారస్ వరకే ట్రైన్స్ ఉంటాయి, అది కూడా వీక్లీ ట్వైస్ అలా ఉంటాయి. సో ఆ ట్రైన్స్ క్యాచ్ చేసుకొని బెనారస్ వెళ్ళి బెనారస్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చు. లేదంటే ఇప్పుడున్న అన్ని ప్లేసెస్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ చేస్తున్నారు మహాకుంభమేళకి, ఆ ట్రైన్స్లో కూడా వెళ్ళొచ్చు. మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేసిన వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది, స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు డిలేగానే వెళ్తే 2-4 అవర్స్ డిలే వెళ్తే. కానీ ఇప్పుడున్న ప్రయాగ్రాజ్లో ఉన్న ట్రాఫిక్ వల్ల 10-12 అవర్స్ డిలే కూడా వెళ్తున్నాయి స్పెషల్ ట్రైన్స్. సో ఇప్పుడు ఈ ట్రైన్స్లో కాకుండా నేను చెప్పిన ట్రైన్లో కానీ మీరు ట్రావెల్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఆన్ టైంకి ప్రయాగ్రాజ్ అయితే వెళ్ళిపోవచ్చు. మన వైజాగ్ నుంచి వీక్లీ 5 టైమ్స్ మార్నింగ్ 9:20కి సమత ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12807. వైజాగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీరు రిజర్వేషన్ చేసుకోకపోయినా కూడా ఎర్లీగా వెళ్ళా సీట్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి. నేను వచ్చేసరికి కూడా సీట్ అంతా ఖాళీగానే ఉంది. నేను కూడా ఇప్పుడు జనరల్లోనే ట్రావెల్ చేస్తున్నాను. సో మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి వైజాగ్ నుంచి రాయ్పూర్ వరకు అయితే వెళ్ళండి. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది ట్రైన్. రాయ్పూర్లో దిగేసరికి ఈవినింగ్ 7 o'clock అవుతుంది. సో ఇప్పుడు రాయ్పూర్ వచ్చాను. 7 అంటే 7 షార్ప్కి ఇక్కడ దించేసింది. ఇప్పుడు 2 hours వెయిట్ చేసిన తర్వాత 9 o'clockకి మనకి రాయ్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు శర్ణత్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 15160. ఈ ట్రైన్ రాయ్పూర్ నుంచి 2 stops బిఫోర్ అయినా దుర్గ జంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీకు కూడా సీట్స్ ఇందులో కూడా చాలా ఈజీగానే దొరికేస్తాయి. ఈ ట్రైన్ కూడా ఇక్కడికి ఆన్ టైమే వస్తుంది. యాక్చువల్లీ నేనైతే ప్రయాగ్రాజ్ వెళ్తుంది కదా, రష్ ఉంటుంది, సీట్స్ ఖాళీ ఉండవేమో అనుకుని 3AC తీసుకున్నాను. కానీ అంత రష్ అయితే లేదు, చాలా ఖాళీగానే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఆన్ టైమే ఈ ట్రైన్ స్టార్ట్ అయింది. సో నేనైతే ట్రైన్ ఎక్కేసాను, ఎలాంటి రష్ లేదు, నా సీట్ నాకే ఉంది. ఆల్రెడీ మీకు అందరికీ కుంభమేళ ఎందుకు చేస్తున్నారో ఇదంతా స్టోరీ తెలిసే ఉంటుంది. విని మీకు కూడా బోర్ కొట్టేసే ఉంటుంది. నేను మళ్ళీ అది చెప్పాలనుకోవట్లేదు. మనం మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇది డే 2 నా ట్రైన్లో. అలా లేచి ఫేస్ వాష్ చేసుకుందాం ఇక్కడికి వచ్చాను. ఒకసారి వ్యూ చూడండి, సన్ రైజ్ ఎలా అవుతుందో ట్రైన్లో నుంచి. మీకు నైట్ చీకట్లో చూపించలేకపోయాను, ఇది 3AC సిచ్యువేషన్. మీరు ఇప్పటికే చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా, 3AC సెకండ్ ACలో కూడా వచ్చి కూర్చుని పోతున్నారు అది ఇదని. అలాంటిది ఏం లేదు. నేను వెళ్తున్న ట్రైన్లో అయితే సిచ్యువేషన్ ఇది. చాలా పీస్ఫుల్గా ఉంది, ఎవరి సీట్లో వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు ప్రయాగ్రాజ్ కన్నా ముందు స్టేషన్ ఈ నైని జంక్షన్. మీరు దిగాల్సింది ఈ నైని జంక్షన్లోనే. ప్రయాగ్రాజ్ కన్నా ముందు స్టాప్ ఇది. ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అలా అవుతుంది. నైట్ 9 o'clockకి అక్కడ ట్రైన్ ఎక్కాం కదా రాయ్పూర్లో. ఇక్కడ 12 o'clock షార్ప్కి ఇక్కడ దించేసింది. ఆన్ టైమే తీసుకొచ్చింది ఇక్కడ కూడా. మీరు చూడొచ్చు, ఆల్రెడీ సగం మంది ఇక్కడే దిగిపోతున్నారు. మనం కూడా ఇక్కడే దిగిపోయాము. ప్రయాగ్రాజ్ కన్నా ఒక స్టాప్ ముందు స్టాప్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకి బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఆటో రిక్షాస్ అవి అవైలబుల్గా ఉంటాయి. ఈ నైని స్టేషన్కి నియరెస్ట్ ఘాట్ వచ్చేసి అరేల్ ఘాట్. ఇక్కడ నుంచి 4 km డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఆటో రిక్షాస్ అవి ఆల్మోస్ట్ మళ్ళీ 2 km వరకు కవర్ చేస్తాయి. అంటే పాసిబుల్ డిస్టెన్స్ వరకు తీసుకెళ్తాయి, నడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే ప్రయాగ్రాజ్లో అయితే స్టేషన్ నుంచి మీరు సంగం వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ అలా కాదు, కొంచెం డిస్టెన్స్ వరకు అయితే ఆటో రిక్షాస్ అవి డ్రాప్ చేస్తాయి. అండ్ ఇది ఇక్కడ వరకు లాస్ట్ స్టాప్ అనమాట వాళ్ళు డ్రాప్ చేసేది. ఇక్కడ నుంచి ఘాట్కి ఇంకో 2 km ఉంది, మనం వాక్ చేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ వరకు అక్కడ వరకు.
అండ్ మీరు చూడొచ్చు, మీకు ఇలా సైన్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయి ఏ వేలో ఎటు వెళ్ళాలి అనేసి. అండ్ వెళ్తున్న దారి కూడా చూసారు కదా ఎంత ఫ్రీగా ఉందో. ఎలాంటి తొక్కిసలాటు లేవు, ఎలాంటి జనాలు లేరు, ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వీడిని చూడండి, అసలు చుట్టూ ఏం జరిగిపోతున్నా ఐస్ క్రీమ్ మాత్రం కంప్లీట్ అయిపోయి. ఇంత ఎక్కువ మంది క్రౌడ్ మీకు కనిపించేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ మనం సంగం దగ్గర దాకా వచ్చేసాం. ఇంత ఎక్కువ మంది జనం ఇక్కడికి వచ్చిన తర్వాతే ఉన్నారు. ఆన్ ద వేలో ఎక్కడ ఎలాంటి రష్ లేదు, చాలా ఫ్రీగానే వచ్చేసాం. ఇదే అరేల్ ఘాట్, ఇది కూడా ఒక సంగమమే. ఇక్కడ కూడా మనం స్నానం చేయొచ్చు. ఒక్కసారి ఆ జనం చూడండి, మీకు స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తే అసలు ఎంతమంది జనం. అక్కడ మొత్తం అంతా బోట్లతో సంగం అంతా నిండిపోయింది, అస్సలు ఖాళీనే లేదు. అసలు ఈ జనాన్ని చూడండి. నేను ఇటు సైడ్ వచ్చి చాలా మంచి పని చేశాను. అదే ప్రయాగ్రాజ్ వెళ్ళుంటే ఇంతకు మించి జనం ఉండేవారు, అస్సలు ఖాళీనే ఉండేది కాదు. అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను, ఇక్కడికి వస్తే ఈజీగా అయిపోద్ది అని చెప్పి. సో ఇది కూడా సంగమమే, ఇక్కడ కూడా మీరు స్నానం చేసేవచ్చు. లేదు అనుకుంటే అక్కడ బోట్స్ ఉంటాయి, బోట్లోని మెయిన్ సంగమైన త్రివేణి సంగమం, ఎక్కడైతే 3 నదులు కలుస్తాయో అక్కడికి బోట్లో మీరు వెళ్ళి అక్కడ స్నానం కూడా చేయొచ్చు. మనకు అక్కడ బోట్స్ అవైలబుల్గానే ఉంటాయి, బోట్స్లో మనల్ని తీసుకొని వెళ్తారు. ఎవరైతే బోట్ ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళు బార్గింగ్ చేయండి. వాళ్ళు మనిషికి 1000-1500 చెప్తున్నారు, ఎందుకంటే ఇది వాళ్ళ టైం కాబట్టి. నేనైతే 300 రూపీస్కి వెళ్ళాను. యాక్చువల్లీ నార్మల్ టైంలో అయితే 150-200 రూపీస్ తీసుకెళ్తారు, కానీ ఇప్పుడు 300 రూపీస్ వర్త్ అనే చెప్పాలి. సో బార్గింగ్ చేసి బోట్ రైడ్ తీసుకోండి. ఈ బోట్లో ఏదైతే మెయిన్ త్రివేణి సంగమం ఉందో అక్కడికి మనల్ని తీసుకెళ్ళి మన స్నానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఎక్కడైతే ఎక్కించుకున్నారో ఆ ప్లేస్కి తీసుకొచ్చి దించేస్తారనమాట. అలా 300 రూపీస్ ఛార్జ్ చేశారు ఈ బోట్ రైడ్కి. సో లాస్ట్కి ఏదైతే మెయిన్ సంగమం ఉందో త్రివేణి సంగమం, అక్కడికైతే వచ్చాము. మనల్ని ఇక్కడ వరకు బోట్లో తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం స్నానం అది చేసి మళ్ళీ తిరిగి అదే బోట్లో రివర్స్ వెళ్ళిపోవాలన్నమాట. త్రివేణి సంఘంలో నా స్నానం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఎక్కడైతే మనం లెక్కించుకున్నారో అక్కడ డ్రాప్ చేస్తారు, ఏదైతే అరేల్ ఘాట్ ఉందో అక్కడికి. సో చూసారు కదా, నేనైతే అంత ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రివేణి సంగమంలో స్నానం చేశాను. ఈ 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ఎలాంటి భయమో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గానే ఉంది అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.